నెల్లూరు జిల్లా కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత, సిహెచ్వి చాముండేశ్వరి అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలంటే ఆత్మవిశ్వాసం, నిరంతర విద్య, ఆర్థిక స్వావలంబన ముఖ్యమని డాక్టర్ సుజాత అన్నారు. విద్యార్థినులు లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసినప్పుడే విజయం సాధించగలుగుతారన్నారు. సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలని సునీత యువతకు సూచించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో పాల్గొని గెలిచిన వారికి బహుమతులు ప్రదానం జరిగింది. ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ కాకుండా మెంటల్ హెల్త్ కూడా ఉండాలి. దీనికి మెయిన్ గా ఇప్పుడు యువత అంతా సెల్ ఫోన్స్ చూసుకుంటూ టీవీలు కాలక్షేపం చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు టైం అంతా వేస్ట్ చేసుకొని ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దీనికోసం మీరు యోగాను, వ్యాయామం ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే ఒత్తిడిని అధిగమించవచ్చు. ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, జంక్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేసి అలా చేస్తే మీరు ఫిజికల్ గా కూడా వెల్బీయింగ్ గా ఉంటారు. ఇంకా మన మెయిన్ గా ఉద్దేశం ఏమంటే మీరందరూ రోల్ మోడల్స్ గా హీరోయిన్స్ తీసుకుంటుంటారు, కానీ ఇందాక మనం పాట కూడా పాడుకున్నాం కదా అడ్వాన్స్మెంట్ లో. దాంట్లో మనకి తల్లిదండ్రులు, గురువులనే మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు మన పేరెంట్స్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మీరు ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి. మెయిన్ గా మా మెడికల్ హెల్త్ ఏం చెప్తామంటే తల్లి బిడ్డ ఆరోగ్యమే మన మెయిన్ ధ్యేయము. ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదు, ఏ బిడ్డ జన్మిస్తూ చనిపోకూడదు. ఈ కాన్సెప్ట్ తో మేము ముందుకెళ్తున్నాము. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా అనీమియా ముక్త భారత్ అని ఒక కాన్సెప్ట్ ప్రవేశపెట్టినారు. వారమంతా కూడా సెలబ్రేట్ చేసుకుందాం ఏదో ఒక రూపంలో. అంటే మనం థీమ్ కి అనుబంధంగా మన కృషిని యాక్సిలరేటింగ్ అని చెప్పన్నాము. అంటే ఏంటి, మనము స్పీడప్ చేసుకోవడం. సో అందరికీ నమస్కారం. సో ముఖ్యంగా మనము ఉమెన్స్ డే జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది మనం అందరము అంటే రియల్లీ వీఆర్ ఆల్ ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్నాము అంటే చాలా అదృష్టవంతులు. ఈ రోజు ఈ వేదికలో ఈ సమావేశ మందిరంలో మనం ఉన్నాము అంటే మనతో పాటు భూమి మీదకి జన్మ తీసుకొని మనతో పాటు చదువుకున్న ఎంతో మందితో పోలిస్తే మనం చాలా అదృష్టవంతులుగానే మనం భావించాలి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మనకు వచ్చింది, మనం ఇలాంటి సందర్భం ఇక్కడికి రాగలిగాం. సో మనతో పాటు స్కూల్లో అడ్మిట్ అయ్యి మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి వివిధ కారణాలు, ఫ్యామిలీ కావచ్చు, సమాజం వల్ల కావచ్చు, చాలా కారణాల వల్ల ఇలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, ఉన్నత స్థాయిలో డిగ్రీ చేయడం, పీజీ చేయడం, ఆ తర్వాత ఒక ఉద్యోగం తెచ్చుకోవడము, మంత్లీ ఒక రెమ్యూనరేటివ్ పొజిషన్ లో ఉండి ఒక స్టేటస్ అనేది ఎంజాయ్ చేసే పరిస్థితిలో చాలా మంది మనతో పాటు